ఆశీర్వాదాలన్నీ నావే. సహజంగా పుట్టిన కుమారులు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. గలతీ 3:26. దేవుడు ఆయన కుమారులుగా ఉండుటకు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. మనల్ని బానిసలుగా, ఆస్తిలో ఒక భాగంగా కాకుండా ఆయన కుటుంబంలో మరియు ఆయన ఇంటిలో పుట్టిన కుమారులుగా ఉండడానికి పిలుస్తున్నాడు. ఇక్కడ దేవుడు వాడిన కుమారులు అనే పదం దేవుని కుటుంబంలోని పురుషుల సంఖ్య గురించి మాత్రమే కాకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అందరు విశ్వాసుల గురించి చెప్పబడింది. ఇక్కడ బిడ్డ అనే పదం వాడకుండా కుమారులు అనే పదం వాడినప్పటికీ విశ్వాసులందరూ అనేది ఈ పదం యొక్క అర్థం. ఏ విధంగా ఒక వ్యక్తి దేవుని కుమారుని స్థానాన్ని అంగీకరించి దానిని కాపాడుకుంటాడు? గలతీ పత్రిక దత్తత అనే అంశం గురించి వివరించినప్పటికీ కుమారత్వానికి సంబంధించిన ఒకే ఒక ఆధారం కుమారునిగా పుట్టడమే. మన కుమారత్వాన్ని కాపాడుకోవడానికి మనకున్న స్పష్టమైన ఆధారం మన తండ్రి జీవం మనలో ఉన్నదనే సత్యమే. యేసుక్రీస్తుని విశ్వసించడం అంటే అలా విశ్వసించిన ప్రతి విశ్వాస జీవితంలో దేవుని జీవాన్ని పెట్టడం అనే అభ్యాసాన్ని గుర్తించడమే అనే సత్యాన్ని మనకు బోధించడానికి దేవుడు చాలా దూరం వెళ్ళాడు. తిరిగి జన్మించడం అన్నది కుమారత్వంతో సమాంతరమైనది. తండ్రి కుమారుల సంబంధం ఆ బాలుడు తల్లిదండ్రుల నుండి పొందుకునే జీవం మీద ఆధారపడి ఉంటుంది. గర్భంలో ఉన్న పిండంలో మనం ఇంకే రకంగా కూడా జీవాన్ని ఎక్కించలేము. ఆత్మీయ విషయంలో దేవుని జీవము ఆయన పిల్లలకి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం ద్వారా అనుగ్రహించబడింది. క్రీస్తు ఒకవేళ చనిపోయి తిరిగి లేవకపోయి ఉంటే ఆయన జీవాన్ని విశ్వాసులలో నింపడానికి ఎటువంటి మార్గం లేకుండా పోయేది. ఒక చనిపోయిన వ్యక్తి భౌతికంగా పిల్లలను కనుటకు సామర్థ్యం కలిగి ఉన్నట్లుగా ఉండేది పరిస్థితి. అందువలన కుమారత్వం ప్రార్థించడం ద్వారా, సంపాదించుకునేటి ద్వారా, లేక మనకై మనం పడే ప్రయాస ద్వారా పొందుకోలేము. మనం ఆనందించుటకు మరియు ప్రశంసించుటకు అనుగ్రహింపబడిన వరము, ఆశీర్వాదము ఈ కుమారత్వం. ఈ ఉన్నత ఉచ్చారణ వెలుగులో జీవించడం మన బాధ్యత. తన తండ్రిని బట్టి, కుటుంబాన్ని బట్టి గర్వంగా భావించే వ్యక్తి తనకు అనుగ్రహించబడిన కుమారత్వాన్ని తలస్తూ తరచూ నిటారుగా తల ఎత్తి నిలబడతాడు. తన తండ్రి జీవాన్ని మనకు అనుగ్రహించిన సజీవుడైన క్రీస్తులో మనకు కలిగిన విశ్వాసం ద్వారా మనం దేవుని కుమారులుగా చేయబడ్డాం. మనం ఆయనకు చెందిన వారమనే సత్యం మనం గర్వించేదిగా మనల్ని పురికొల్పవచ్చు. అయితే ఈ కుమారత్వం అనేది క్రీస్తులో మనం కలిగి ఉండే విశ్వాసం ద్వారా మనకు అనుగ్రహించబడిన వరం అయినందున ఇక్కడ మనం అతిశయించాల్సిన పని లేదు. ఈ కుమారత్వంలో మనం ఏం చేస్తామనేది మన బాధ్యత. మనం దేవుని పిల్లలం అనే సత్యం చాలు మన తండ్రిని మనం సంతోషపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు రెట్టింపు చేయడానికి. మనకు అనుగ్రహించబడిన స్థానమును మనం జ్ఞాపకం చేసుకుంటే అది మనల్ని కృతజ్ఞత వైపు నడిపించాలి. ఈ ఆశీర్వాదాన్ని మనం ధ్యానిస్తుంటే అది మనకు శోధనలు తట్టుకునేలా శక్తినిస్తుంది. తండ్రి, నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు. నేను ఇందుకు తగినవాని కాదు, అయితే నేను ఇందులో ఆనందిస్తున్నాను. దీనిని నేను సంపాదించుకోలేదు, అయినా దీనిలో ఆనందిస్తున్నాను. నేను నీ చేత ఆశీర్వదించబడ్డాను.